ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీ యొక్క బలమైన జీవము కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయం మా అందరికీ దయచేసినందుకు వందనాలు అయా. మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఎంతో మంది తండ్రి గతించిపోయినా మేము సజీవంగా ఉన్నామంటే అది మా బలం కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము ఏమాత్రము కాదు నాయనా. ప్రభువా, మీ యొక్క కరుణా కటాక్షములను బట్టే మేము సజీవంగా ఉన్నాము అని గుర్తెరిగి అయా మీకు విధేయిస్తూ, మీ ఆజ్ఞలకు లోబడుతూ, మీ చిత్తాన్ని కనిపెడుతూ ఈ రోజున మీకు తండ్రి మహిమకరంగా జీవించుటకు కృప చూపించండి నాయన. ఎస్ లార్డ్. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును అని యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం ద్వారా మీరు తెలియపరుస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున తండ్రి బిడ్డల యొక్క సంతోషం అధికం అవ్వబోతుందని జ్ఞాపకం చేస్తున్నారు. అయా తండ్రి, ఎవరైతే వారి దగ్గర నుంచి సంతోషము దొంగిలించుటకు ప్రయత్నిస్తున్నారో వారిని నష్టం చేయడానికి, వారిని బాధ పెట్టడానికి, వారిని కృంగదీయడానికి, వారిని ఇంకా సమస్యలు నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన ఈరోజు మీరు వారి పక్షాన ఉన్నారు గనుక వారి సంతోషం అధికమవుతుంది. ఇంకను వారు ఉన్నత స్థానంలోకి వెళ్తూ ఉంటారు, ఇంకను అద్భుతంగా ఆశీర్వదింపబడుతుంటారు అని లేఖనాల ద్వారా మీ యొక్క బలమైన వాక్యాన్ని ఈరోజు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నామయ్యా, చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ కూడా తండ్రి దీవించండి. ఏ బిడ్డ అయితే తండ్రి వెనకబడిపోయిన వ్యక్తిగా ఉన్నారో వారు ఈరోజు తండ్రి అందరికంటే ముందుగా ఉండడానికి కృప చూపించండి. ప్రతి విషయంలో తండ్రి ఆశీర్వదించండి అయా. బద్ధకము లేకుండా, బలహీనత లేకుండా, అనాలోచితమైన నిర్ణయాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానము కలిగి ముందుకు సాగుటకు కృప చూపించండి. అదే రీతిన నాయన చేస్తున్నటువంటి ప్రయాణాలను కూడా ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డకు ఏ సమస్య, ఏ అపాయం, ఏ ప్రమాదము రాకుండా, సంభవించకుండా మీ రక్షణ కాపుదల ప్రతి బిడ్డకు దయచేయండి. వారి వాహనము చుట్టూ మీ కంచెను ఏర్పరచండి ప్రభువా. క్షేమముగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మరలా క్షేమముగా గృహాలు చేరుకోవడానికి సహాయము దయచేయండి. ఎస్ లార్డ్. అదే విధముగా ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తూ ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి అయ్యా. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తితో వారిని నింపి ప్రతి వాటిలో తండ్రి వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, మీ సాక్షులుగా నిలవబడడానికి కృప చూపించండి తండ్రి. నాయనా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా కావలసిన భోజనమును ఏర్పాటు చేయండి నాయన. ఎవరు కూడా అనారోగ్య పరిస్థితులను చూడకుండా మంచి ఆరోగ్యముతో, బలముతో నింపండి తండ్రి, ఆయుష్తో నింపండి ప్రభువా. ఆయన అదే విధముగా ఈ రోజున ఆర్థిక పరంగా కూడా ఎవరికి ఎటువంటి సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికముగా బలపరచండి తండ్రి. నాయన, ఈ రోజున మీకు ఆయాసకరమైన జీవితాలు, మీకు అవమానకరమైన జీవితాలు మేము జీవించకుండా, మా మాటలు, మేము చేస్తున్న పనులు అన్ని కూడా మీకు మహిమ తెచ్చే విధంగా ఉంటూ నాయన ఈ లోకానికి వేరే మీకు దగ్గరైతూ పాపానికి మేము ఆకర్షించబడకుండా, చెడుకు ఆకర్షింపబడకుండా, ఏ ఉచ్చుల్లో పడిపోకుండా ఆయన వాక్య జ్ఞానముతో ప్రతి ఒక్కరిని నింపమని, మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, ఏ దుష్టుడి కన్ను బిడ్డల పైన పడకుండా ఈరోజంతను కూడా వారందరూ కూడా క్షేమముగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అదే విధముగా మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా, కాలయాపన చేయకుండా ప్రతి ఒక్కరు సమయాన్ని వినియోగించుకునే కృప చూపించండి ప్రభువా. సమాధానముతో, ప్రశాంతతతో, నెమ్మదితో, ఎటువంటి గొడవలు లేకుండా, విభేదాలు ఏవి లేకుండా ప్రతి ఒక్కరము కూడా
సంతోషముగా ఉండే కృప చూపించమని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, మీ కృపను బట్టి నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని దీవించండి అయ్యా, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, మేము కూడా మీ యొక్క సువార్తను ప్రకటించే వారిగా, మీకు సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించే కృప మా అందరికి నీ దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.